నేను మీ సేవక్ కుమార్. నాది సక్సెస్ఫుల్ యూట్యూబ్ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు చూసే ఉంటారు. చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి. ఆ సక్సెస్ఫుల్ యూట్యూబ్ ఛానల్లో దాదాపు ఒక 500 వీడియోస్ అప్లోడ్ చేయబడ్డాయి. ఆ 500 వీడియోస్ కూడా మేము కండక్ట్ చేసినటువంటి మోటివేషన్ ప్రోగ్రామ్స్ వీడియోస్ కావచ్చు, స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు, ఆ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి వీడియోలు మాత్రమే, మోటివేషనల్ స్పీచెస్ మాత్రమే ఆ ఛానల్లో ఉంటాయి. సో గత కొన్ని రోజులుగా నేను ఈ మోటివేషనల్ ఛానల్ కాకుండా, ఎందుకంటే ఇప్పుడు ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నటువంటి కంటెంట్ ఆ ఛానల్లో కూడా అప్లోడ్ చేయొచ్చు. కాకపోతే ఆ ఛానల్లో మొత్తం మిక్స్డ్ కంటెంట్ అవుతుంది. ఆ సక్సెస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ని ఓన్లీ మోటివేషనల్ ప్రోగ్రామ్స్, మోటివేషనల్ వీడియోస్ కోసమే క్రియేట్ చేశాం కాబట్టి అది అలాగే ఉండి ఒకటి సపరేట్ సేవక్ కుమార్ వ్లాగ్స్. సో ఈ సేవక్ కుమార్ వ్లాగ్స్ ఏంటంటే నా డైలీ లైఫ్ లోపల, సో నేను ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు కానీ, ఒక సంఘటన జరిగినప్పుడు కానీ, నా లైఫ్లో గతంలో కానీ ప్రజెంట్ కానీ జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు ప్రతి ఒక్కరితో పంచుకుంటూ ఆ సంఘటన నుంచి ప్రతి ఒక్కరూ ఎలాంటి మెసేజ్ నేర్చుకోవచ్చు అని చెప్పి ప్రతి వీడియో ద్వారా ఏదో రకంగా ఒక మెసేజ్ ఇవ్వాలి. ఈ వ్లాగ్ ఛానల్ ద్వారా కూడా మన నిజ జీవితంలో జరిగే సంఘటనల నుంచి ఎదుటి వారికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ వ్లాగ్ ఛానల్ రూపొందించడం జరిగింది. ఈ సేవక్ కుమార్ వ్లాగ్ ఛానల్ని కూడా సక్సెస్ఫుల్ యూట్యూబ్ ఛానల్ లాగానే మీరు అందరూ ఆదరిస్తారని చెప్పి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఒక ప్రోగ్రామ్ గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రోగ్రామ్ గురించి మాట్లాడేటటువంటి సీన్ టు సీన్ కావచ్చు, ఒక మోటివేషనల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు ఆ మోటివేషనల్ ప్రోగ్రామ్ కంటే ముందు తర్వాత బిహైండ్ సీన్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి కావచ్చు. సొసైటీ లోపల ప్రతి ఒక్కరు కూడా ఎంతోమందిని సక్సెస్ఫుల్ పీపుల్ని వీడియోల ద్వారా యూట్యూబ్ ఛానల్లో చూపిస్తూ ఉన్నారు. కానీ ఎన్నో కష్టాలు పడి సక్సెస్ని అందుకోలేక ఇంకా ప్రయత్నం చేస్తూ నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్తోని మన సొసైటీలో చాలామంది ఉన్నారు. అలాంటి వారిని కూడా పరిచయం చేసి మన సేవక్ కుమార్ వ్లాగ్ ఛానల్లో అలాంటి వారితో మాట్లాడించడం, ఇలాంటి వీడియోస్ అన్ని నేను అప్లోడ్ చేస్తాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇది సేవక్ కుమార్ వ్లాగ్స్ అనేది కొత్త ఛానల్. సక్సెస్ఫుల్ యూట్యూబ్ ఛానల్లో కనబడే సేవక్ కుమార్ కంటే ఈ సేవక్ కుమార్ వ్లాగ్లో కనబడేటటువంటి సేవక్ కుమార్ మీకు కొద్దిగా డిఫరెంట్గా కనబడతాడు, సింపుల్ కనబడతాడు. డిఫరెంట్ మీన్స్ చాలా సింపుల్, అంటే ప్రతి ఒక్కరి జీవితం సింపుల్గా ఉంటుందండి. నేను కూడా సాదా సీదా జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తిని. జీవితం మాత్రం సాదా సీదా జీవితం అనుభవిస్తున్నాను, కానీ ఆలోచనలు మాత్రం ఉన్నతమైనటువంటి ఆలోచనలతో జీవిస్తున్నాను. అలాంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తూ నా జీవితంలో జరగబోయేటటువంటి కొన్ని సంఘటనలు కొంతమంది విద్యార్థులు అడగడం జరిగింది. సార్ మీరు స్టేజ్ మీద ఇలా ఉంటారు కదా, మీరు పాజిటివ్ థింకింగ్ గురించి చెప్తారు కదా సార్, మరి మీ రియల్ లైఫ్ లోపల మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు ఎలా పాజిటివ్గా థింక్ చేశారు అని చెప్పి చాలాసార్లు విద్యార్థులు అడగడం జరిగింది. అడిగారు కాబట్టి మన జీవితం లోపల కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎన్నోసార్లు వాళ్ళ జీవితాల లోపల ఎన్ని కష్టాలు వచ్చినా పాజిటివ్ థింకింగ్తో ముందుకెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఈ రకంగా ఎంతోమందికి ఉపయోగపడుతుంది. అలాగే ఇంకోటి, మోటివేషనల్ వీడియోస్తో పాటు ఒక వ్లాగ్ ఛానల్ ఉంటే మనకు మోటివేషనల్ కంటెంట్తో పాటు ఈ వ్లాగ్ కంటెంట్ కూడా చాలామందికి ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఈ సేవక్ కుమార్ వ్లాగ్స్ అనే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోకి మీకు తోచినటువంటి సలహా కావచ్చు, మీకు వచ్చినటువంటి ఒక కొత్త ఆలోచన కావచ్చు, సార్ నెక్స్ట్ వీడియోలో మీరు ఇలాంటి వీడియో తీస్తే బాగుంటుంది సార్ అని చెప్పి మీరు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే కూడా కామెంట్ రూపంలో ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెక్స్ట్ మన ఫస్ట్ వ్లాగ్ వీడియో ఎలాంటి వీడియో చేస్తామనేది ప్రీ ప్లాన్ ఏమి ఉండదు. ఎందుకంటే మామూలుగా మోటివేషనల్ వీడియోస్ అంటే మనం ఏం చేస్తాం, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వీడియో షూట్ చేయాలంటే దానికి స్క్రిప్ట్ ఉంటుంది. దాన్ని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి దాన్ని ప్రిపేర్ అయ్యి దాన్ని ఎఫెక్టివ్గా చెప్పడం జరుగుతుంది. ఈ సేవక్ కుమార్ వ్లాగ్స్లో ఎలాంటి స్క్రిప్ట్ అనేది ఉండదు, స్క్రిప్ట్ ఉండదు, ప్రీ ప్లాన్ ఉండదు. జస్ట్ అప్పటిదప్పుడే అనుకొని వీడియో తీయడం కావచ్చు. మనం ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, సంఘటన కావచ్చు, నాకు బాగా నచ్చి అరే ఇది 10 మందికి చూపిస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు అలాంటి వీడియో కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.